EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నాకేం తెలుసు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన వాడి గురించి నీకు తెలియక నాకు తెలుస్తుందా? ఎవడే ఆ కొత్తలవరు? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ బిడ్డకి తల్లిని కాబోయే నా గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది? పొద్దున్నే నువ్వు 6 గంటలకు నిద్రలేచావంటే ఈ న్యూస్ బాక్స్ కట్టి పేపర్లో వేయాల్సిందే. న్యూస్ తక్కువ అయితే ముందు ఆ పని చేయి, నాకే అభ్యంతరం లేదు. అర్జెంట్గా వెళ్ళాలి, ఒక చోట కెమెరా ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి. ఈ రోజు ఈవినింగ్ కొత్త క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాను.
కాఫీ ఎక్కడా? ఉండి తెస్తాను. ఏమిటి సార్ అక్కడ? ఎవరో ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది. పెద్దవాళ్ళ గొడవలో తలదొర్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా కన్నా చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాలు తలదొర్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. గొప్ప సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. పేపర్. సార్, ఈ పత్రిక రైటర్ మీరేనా? అవును. మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు ఎలా అనగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్. డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి రేపే న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను.
వీరే మా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్. డాన్సర్ లలిత హత్యకి సంబంధించిన సాక్ష్యాలు వివరాలు అన్నీ ఈ క్యాసెట్లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే మరెవరైనా సరే నా దృష్టిలో ఒకటే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మిస్టర్, మర్యాదగా క్యాసెట్ ఇచ్చేయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. క్యాసెట్ ఫెలో. ఆఖరిసరిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు? 4 రోజుల క్రితం కంగారుగా ఇంటికొచ్చి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం తన వీడియో షాపుకు కావాల్సిన క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాన్నాడు. అయితే బాంబే వెళ్ళుండొచ్చేమో. నాతో మాట మాత్రం చెప్పకుండా తను ఇప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేవాడు. ఇలా ఇప్పుడు జరగలేదు. లేదంటే ఇది అర్జెంట్ పని మీద నుండిపోయాడేమో. లేదు సార్, ఎంత అర్జెంట్ పనున్నా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండడు. మా బ్రదర్కి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా ఉద్దేశంలో మీ తమ్ముడు 2-3 రోజుల్లో తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎనీహో, కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఏమమ్మా, ఏం చెప్పారమ్మా ఇన్స్పెక్టర్ గారు? కంప్లైంట్ రాసిచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు మాట ఇచ్చారంటే యేసు ప్రభు దయ వల్ల మీ బ్రదర్ 2-3 రోజుల్లో తప్పక వచ్చేస్తాడమ్మా. వస్తాను. మంచిది. సోదర సోదరీమణులారా, ఈ రోజున మనమందరం కలిసి లలితాదేవి మరణంపై న్యాయ విచారణ జరపాలని ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. లలితాదేవి మరణం ముమ్మాటికి హత్య చేసింది ఎవరో కాదు, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. కాబట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, దీనితో సంబంధం ఉన్న మంత్రి శ్రీహర్రావును కూడా రాజీనామా చేయాలని మన ఉద్యమం చేపట్టాలి. మన ఈ పోరాటంలో భాగంగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించడానికి ఊరేగింపుగా రేపు సెక్రటేరియట్ వెళ్ళాలి. చలో సెక్రటేరియట్. చూడు, ఆ పేపర్లన్నింటిలో నా తలకాయంత అక్షరాలతో
ఆ దిక్కుమాలిన దాని చావు గురించి, ఆ చావుతో నీకున్న కనెక్షన్ గురించి రాశారు. ఎందుకు నన్ను ఆవేశపడతావు? పేపర్ వాళ్ళకి అవకాశం దొరికితే చాలు ఇలాగే రాస్తారు. అలా అని నువ్వు నేను సమర్థించుకోవచ్చురా, కానీ ప్రతిపక్షాల వాళ్ళ నోళ్లు మూయించలేం. అది కాదండి, ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాడు నీ కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాలపు చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లే నాన్న, వాళ్ళు రాసినంత మాత్రం మందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రేయ్, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. We have received a petition from the opposition leaders to investigate the death of dancer Lalita Devi by our crime branch. కాకపోతే ఇంతకు ముందు మన డిపార్ట్మెంట్ టేకప్ చేసిన 1-2 కేసులు సక్సెస్ కాకపోవడంతో మన డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ కేసునైనా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సమర్థవంతుడైన ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి సార్. సమర్థవంతుడే కాదు, బెదిరింపులకు భయపడిన మనిషికి, డబ్బుకు లొంగకుండా ప్రాణాలకు తెగించే ఆఫీసర్ కి ఈ కేసును అప్పగించాలనుకుంటున్నాను. హూ ఈజ్ హి సార్? ఏ స్మార్ట్ అండ్ డైరింగ్ ఆఫీసర్, మిస్టర్ విక్రమ్. చెప్పా ఆ సరికి అక్కడ పెట్టా. చెప్పరా? Come on, tell me his counter. నేను మిగతా ఆఫీసర్ లా కాదు, నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, మర్యాదగా చెప్పు. సరిగ్గా ఎక్కడ పెట్టా? చెప్పరా? నాకేం తెలీదు. తెలీదు? మర్యాదగా చెప్పు. కానిస్టేబుల్, ఇతను ఆఫీస్కి తీసుకురా. సార్ మీకు ఫోన్. విక్రమ్ స్పీకింగ్. నేను డిఐజీని మాట్లాడుతున్నాను. ఎస్ సార్. ఎనీథింగ్ అర్జెంట్? ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నైస్ మీటింగ్ యూ సార్. మీరు వస్తున్నట్టు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ బి సీటెడ్. మరణించిన లలితాదేవి ఫైల్ ఇవ్వగలరా? దాన్ని రిఫర్ చేయాలి. ఓ ష్యూర్. కేసు పదం సార్. లలితాదేవి గారి ఫైల్ తీసుకురా. నర్తకి లలితాదేవి మరణం ఆత్మహత్యని ఫైల్ చేశారు కదా, అది నిజంగానే ఆత్మహత్య నిర్ధారించారా? ఎస్ సార్, ఇట్ వాస్ సూసైడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే ఉంది. జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టేగా? అవును సార్. ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ముఖ్యమైందో మీకు తెలుసు అనుకుంటాను. ఎస్ సార్. లలితాదేవి చనిపోయిన రోజున రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండి దగ్గరే ఉందని అక్కడ చూసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మర్నాడు శవం కూడా అక్కడే దొరికింది సార్. మరైతే పత్రిక వాళ్ళు ప్రతిపక్షాలు ఇది ఒక హత్య కేసుని మంత్రి శ్రీహరిరావు రాజీనామా చేయాలని గొడవ చేస్తున్నారు. ఎందుకని? ఏముంది సార్, మీకు తెలిసే ఉంటుంది. మినిస్టర్ శ్రీహరిరావు గారి అబ్బాయి ఆ నర్తకి లలితాదేవిని ప్రేమించాడు. ఆ వంకతో మినిస్టర్ గారు రాజీనామా చేయాలని ప్రతిపక్షం వాళ్ళు చేసే అల్లరికి వేరే కారణం ఏముంటుంది సార్? లలితాదేవి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య అని మీ అభిప్రాయం? డెఫినెట్లీ సార్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చూసి మిస్టర్ కిషోర్, దేశంలో జరుగుతున్న చాలా హత్యలు ఆత్మహత్యల కింద నిర్ణయించి పోలీసులు ఫైల్స్ క్లోజ్ చేశాక అవి హత్యల కింద నిరూపించబడుతున్నాయి. అందుకు కారణం మీ పొరపాటు కాదు, హత్యని ఆత్మహత్య కింద చూపించగలిగే హంతకులు తెలియటారు. ఎనీహౌ, ఈ కేసు మా డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి దీన్ని పరిశోధించాల్సిన బాధ్యత మాకుంది. ప్రస్తుతం ఈ ఫైల్ నేను తీసుకెళ్తున్నాను. ఐల్ సెండ్ యు ది రిసిప్ట్. ఓకే? ఓకే సార్. నీ పేరు?
ఏసుపాదం సార్. చాటుగా ఉండి అన్నీ తెలుసుకోవడం పోలీసుకు ఉండవలసిన లక్షణమే. కానీ నీకు కొంచెం అతిగా ఉంది. బీ కేర్ఫుల్. ఏం కావాలి బాబు? ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లేక్. రోజుకి ఎంత సంపాదిస్తా? ఏదో 10 రూపాయలు వస్తాయి బాబు. 10 రూపాయల? 10 రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుందయ్యా? ఏం చేయను బాబు, అలాగే. ఆ ఎదురింట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా? అవును బాబు, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా అన్నం కూర మిగిలితే నాకు ఇచ్చేది బాబు. ఆవిడ చనిపోయిన రాత్రి ఆ ఇంటికి ఎవరైనా రావడం గాని పోవడం గాని నువ్వు చూసావా? చూడలేదు బాబు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. లేదు బాబు. ఓ బాబు బైక్ మీద రావడం చూశాను. ఇతనేనా? అవును బాబు, ఇతనే ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడప్పుడు నా దగ్గర సిగరెట్లు కూడా కొంటూ ఉంటాడు. ఇతను మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి రావడం నువ్వు చూసావా? చూడలేదు బాబు, కాసేపటి కొట్టు కట్టేసి నేను వెళ్ళిపోయాను. థ్యాంక్స్. ఇంత ఈ సిగరెట్స్ నువ్వు కాల్చు, నే కాల్చను. హలో, రామ్ కుమార్ స్పీకింగ్. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? తొందరపడకు. అది చెప్పడానికేగా నేను ఫోన్ చేసింది. లలితాదేవి చనిపోయిన రాత్రి 11 గంటలకు బైక్ మీద నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ రోజు నేను ఊళ్ళో లేదు అని నన్ను నమ్మించాలనుకోవడం నీ ఫూలిష్నెస్ మై డియర్ బాయ్. నిన్ను ఆ ఇంట్లో నేను చూసినట్టుగా పోలీసు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చెప్పాను. అడ్డమైన ఆకాశరామణ గారు చెప్పిన దానికి విలువ ఉండదురా రాస్కెల్. Shut up and listen to me, you bloody scoundrel. నేను నీకు చెప్పిన దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు వాళ్ళకంతా చేస్తే నా మాట నిలబడుతుంది. ఆ సాక్ష్యాలు నీకే ఇచ్చేసి నీ సంగతి నేను మర్చిపోవాలి అంటే మనం కాస్త రేట్ మాట్లాడుకోవాలి. ఇవాళ సాయంత్రం నీకోసం ఊరు చివరిన పాత దర్గా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చావా? వెల్ అండ్ గుడ్. లేదంటే నోర్మై, నువ్వు చెప్పేదంతా అబద్ధం, కట్టు కదా. అయితే నువ్వు రానక్కర్లేదు. తర్వాత నేనే పోలీసులను కలుస్తాను. గుడ్ బై. ఆ రాత్రి నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళుంటే సాయంత్రం ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతావు.
నేను చెప్పిన చోటుకు నువ్వు వచ్చావంటే ఆ రాత్రి లలితాదేవి ఇంటికి నువ్వు వెళ్ళావు అన్నమాట. మిస్టర్ రామ్ కుమార్, లలితాదేవి కేసు నేను టేకప్ చేశాను. అందుకే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇక్కడికి పిలిపించాను. మీకు ఆవిడికి ఏం సంబంధం? మా ఇద్దరికున్న సంబంధ బాంధవ్యాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏముందని అతి పగరగా మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసే అధికారం నాకుంది. జీతానికి పనిచేసే పోలీస్ ఆఫీసర్వి పెద్దవాళ్ళ పిల్లల విషయంలో పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోతుందన్న బెంగ అనుకున్నావా? చూడు మిస్టర్, నాకు చావంటే భయం లేదు. నేను టేకప్ చేసే కేసులో అనుమానితుడు ఎవడైనా సరే నేను లెక్క చేయను, తెలుసా? మర్యాదగా చెప్పు, నీకు లలితాదేవికి ఏమిటి సంబంధం? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తను మంత్రి పదవిలో ఉండగా తన కొడుకు ఒక మామూలు డాన్సర్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకునేవారా? ఆయన ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడిని. అంత ధైర్యం నీకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏమిటి మీరు అనేది? ఒక మంచి మనిషి మనసిచ్చి పెళ్లాడతానని మాట ఇచ్చినప్పుడు ఏ ఆడపిల్లైనా 100 ఏళ్లు బ్రతకాలనుకుంటుంది, కానీ ఇలా అర్థాంతరంగా చావాలనుకోదుగా. మీరు చెప్పేది నిజమే సార్, కానీ లలితతో విచిత్రమైన మనస్తత్వం. తన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలీదు. ఒకసారి నా మీద అలిగి చనిపోతా అన్ని బాత్రూంలో అరగంట సేపు కూర్చుంది. నేను కంగారు పడి చచ్చాను. మరోసారి నన్ను ఏడిపించాలని డాబాపై నుంచి దూకుతానుంది. పట్టుకునేసరికి పక్కపక్క నవ్వింది. తన మనసులో ఇక్కడో చనిపోవాలని కోరుకుందనుకుంటాను. అది పెద్దది ఇలా జరిగి ఉంటుంది. వెరీ గుడ్. మీకు డ్రామా ఎక్స్పీరియన్స్ బాగా ఉందనుకుంటాను. ఎందుకు అలా అడుగుతున్నారు? అదే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తుంటాను. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నా బాధ నాటకం అంటారా? ఒక మామూలు చావుని మీరు హత్యగా ఎందుకు మార్చాలని చూస్తారో నాకు అర్థం కావటం లేదు. ఒక హత్యను నీలాంటి వాళ్ళు ఎంత గీ పెట్టేసినా అది మామూలు చావు అనిపించుకోదు మిస్టర్ రామ్ కుమార్. అంటే వెళ్తుంది హత్య అంటారా? అనడమే కాదు, ఆ హత్యకి నీకు ఏదో సంబంధం ఉందని కూడా చెప్తున్నాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? బాగా తెలుసు మిస్టర్ రామ్ కుమార్, ఒక అబద్ధాలాడే పెద్ద మనిషితో. మిస్టర్ ఆఫీసర్, మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. నా హత్య అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మా నాన్నగారు ఎవరో తెలుసా నీకు? తెలుసు. నోట్లు తల్లి ఓట్లు సంపాదించి పదవులోకి వచ్చిన మంత్రి అని తెలుసు. ఆయన తలుచుకుంటే నన్ను ఏమీ చేయలేడు. నీ బాబు మంత్రి కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తే ఇక్కడ చట్టం చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ బాబు పదవి ఉంటుందో ఓడుతుందో అక్కడ తెలియదు. యూ కెన్ గో. హే, నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ హాజరవ్వాలి. ఓకే, నౌ గెట్ అవుట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు చాకు లాంటి వాడివని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తోంది. సారీ సార్, పొగడతలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉండదు. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా, టీనా? లేకపోతే హాట్గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతున్నాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్ర వెధవ. తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాందే ఉందిలేండి. కన్నవాళ్ళకి ఎప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగాను అనిపించడంలో తప్పలేదు. కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్. కానీ ఏం చెప్పు, ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తట్టుకుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా. ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట. పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట. చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటు అని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. మీరు ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసిలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే. మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు
మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్రావు. కావాలంటే జైల్లో తోసేయగలను. కానీ ఎందుకు విడిచిపెడతానో తెలుసా? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి నేనంటే ఏమిటో తెలియాలని. వాట్ మిస్టర్ విక్రమ్, ఏమిటి అనేది? అన్ని విధాలా మంత్రి శ్రీహర్రావు కొడుకు అనుమానితుడంటావా? అవును సార్, ఖచ్చితంగా అతను నేరస్తుడని చెప్పగలను. కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితే సార్, కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ని అతని కాపు కాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకొకటే. అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వు మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్.